అసలు బాలయ్య బాబు గారంటే ఒక తన్నుదంతే ట్రైన్ అయినా రివర్స్ వెళ్ళాల్సిందే. తొడగొడితే బస్ అయినా బోల్తా పడాల్సిందే. బాలయ్య బాబు గారు ఒక డైలాగ్ చెప్తే సింహమైన ఉరకాల్సిందే. అలాంటి బాలయ్య బాబు గారి సినిమా అయిపోయిందంటే అసలు ఆడియన్స్ మొత్తం షాక్ అయిపోతున్నారు మెంటల్‌గా అయితే. మరి ఎందుకు బాలయ్య గారు సినిమా అయిపోయిందనేది ఒక పెద్ద రీజనే ఉంది. ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ మూవీ గురించి ముందల మాట్లాడుకున్నట్టయితే బాలయ్య గారంట చలి గడ్డలలో గూడా, మంచు గడ్డలలో గూడా బాలయ్య గారైతే యాక్టింగ్ జేయడం జరిగింది. కుంభమేళలో అన్ని కోట్ల మందిలోకి వెళ్లి బాలయ్య గారు యాక్టింగ్ జేయడం జరిగింది. అలాంటి సినిమా అంత మంచి సినిమా ఆగిపోయిందంటే అసలు చాలా మంది బాధపడుతున్నారు. అంతేకాకుండా ఈ మూవీ అసలు ఎందుకు ఆగిందో ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఈ మూవీ ఆగడానికి కారణం ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అసలేం జేసిండంటే ఈ 'అఖండ 2' ప్రొడ్యూసర్ 'వన్ నేనొక్కడినే' అంతేకాకుండా 'ఆగడు' మూవీ ఈ 2 మూవీలని మనీ పెట్టింది ఒకాయన్నే. ఇప్పుడు 'అఖండ' మూవీ కూడా తీసేది ఆ ప్రొడ్యూసరే. అయితే ఈ ప్రొడ్యూసరు ఏం చేసిండంటే ఇంత 'వన్ నేనొక్కడినే' 'ఆగడు' మూవీకి లాసొచ్చింది. లాస్ రావడం వల్ల దానికి కట్టాల్సిన డిస్ట్రిబ్యూటర్‌కి వీళ్ళకి మధ్యలో లింక్ ఉంటదనమాట. డిస్ట్రిబ్యూటర్‌కి ఇంత మనీ అని కట్టాలి. ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే ఏరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్‌కి ఇంత మినిమమ్ 28 కోట్లు ఇయ్యాలి. అంటే ఎప్పుడు 'వన్ నేనొక్కడినే' 'ఆగడు' మూవీ రిలీజ్ అయినప్పుడు లాస్ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా ఒక్క రూపాయి ఇవ్వలేదు. అంతేకాకుండా దానికి వడ్డీ కూడా కట్టలేదు. దానివల్ల ఈ మూవీ మెయిన్ ఆగిపోయింది. ఏరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏం చేశారంటే మా డబ్బులు మాకిచ్చి వడ్డీతో సహా మా డబ్బులు మాకిచ్చి అప్పుడు 'అఖండ 2'ని రిలీజ్ చేసుకోండి అని వాళ్ళైతే కోర్టులో కేసేయడం జరిగింది. కోర్టు కూడా దానికి అంగీకరించి ఆ డబ్బులు కట్టిన తర్వాత ఈ సినిమా అనేది మీరు ఆడించండి అని చెప్పిర్రు. అసలు అసలు ఏమర్థం కావట్లేదు. డబ్బుల కోసం సినిమా అయిపోయేదనేది ఏమర్థం కావట్లేదు. అది కూడా మళ్ళా బాలయ్య గారి మూవీ. చిన్న మూవీ కూడా కాదు. పాన్ ఇండియా మూవీ. పాన్ ఇండియా లెవెల్. 'అఖండ 1' వచ్చి ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా 'అఖండ 2' వచ్చి ఆయన ఇప్పుడు కూడా అసలు పైసలు ఒకవేళ వాళ్ళు కోర్ట్‌లో కేసేసినప్పుడు అసలు అప్పుడైనా ఎళ్లి కట్టాలిగా. మూవీ ఫస్ట్ డేట్ ఇచ్చిర్రు. 5వ తారీఖని డేట్ ఇచ్చిర్రు. వాళ్ళు 2 రోజుల ముందలనే కోర్ట్‌లో కేసేసిర్రు. అప్పుడేనెళ్లి వాళ్ళు కట్టేస్తే అయిపోతదిగా ప్రొడ్యూసర్. అయినా గాని కట్టలేదు. దాదాపు 28,00,00,000 అంతేకాకుండా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత వడ్డయిందో దాన్ని మొత్తం కట్టాల్సిందే. ఏరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్‌కి, ప్రొడ్యూసర్‌కి మధ్య లింక్ ఉంటది. వాళ్ళకి ఇంత పైసలని ఇవ్వాలి. అంటే వాళ్ళు డీల్ చేసుకున్న ప్రకారం. మరి లాస్ రావడం వల్ల ఆయన డబ్బులు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇవ్వలేదు. దాని కారణంగా అయితే 'అఖండ 2' అనేది ఆగిపోయింది. అసలు బాలయ్య గారి మూవీ ఆగడం అనేది అసలు ఆశ్చర్యకరం తెలుగు రాష్ట్రాలల్ల. చూస్తున్నా అసలు ఏం టికెట్లు బుక్ మై షోలో పెట్టట్లేరు. 3వ తారీఖు నుంచి చూస్తున్నా పెడతారా ప్రీమియర్ షోలో ఏస్తారా అని. నేను చెక్ చేస్తున్నా కానీ ఎవ్వరు అసలు ప్రీమియర్ షో సప్పుడు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. సినిమా చచ్చిపోయిందనుకున్నా నేనైతే. అంత డేంజర్‌గుంది. బుక్ మై షోలా చూసినా 3వ తారీఖు చూసినా లేదు, 4వ తారీఖు చూసినా లేదు, 4వ తారీఖు నైటు 12కి కూడా చూసినా లేదు. దాని తర్వాత పొద్దుగాల లేవంగానే ట్విట్టర్‌లో మెసేజ్ చూసినా నేను ట్విట్టర్‌లో ఈ మూవీని పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మూవీ డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేసి మీకు త్వరలో చెప్తామని ట్విట్టర్‌లో ఏయడం జరిగింది. అసలు ఏందిరా బాబు ఇంత ఘోరమా? బాలయ్య గారు మూవీ ఆపడం ఏంది? అసలు చిన్న మూవీ కూడా కాదు ఇది. పెద్ద మూవీ పాన్ ఇండియా మూవీ ఆపడం ఏంది? అనేది నెటిజన్‌లయితే చానా అంటే చానా ఫైర్ అయితుర్రు ప్రొడ్యూసర్ మీద. ఇన్ని రోజులు ఏం చేసినావు? అసలు ఇన్ని రోజులు పైసలు కట్టకుండా ఏం చేస్తున్నావు? 'అఖండ 2' మూవీ రిలీజ్ డేట్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు కోర్ట్‌లో కేసేసిన తర్వాతైనా అప్పుడైనా పోయి కట్టొద్దా అని నెటిజన్‌లయితే మండిపడుతుర్రు. మామూలు మండిపడట్లే ప్రొడ్యూసర్ మీద. మరి ఇంత ఘోరమా? అప్పుడు ఎప్పుడో వచ్చిన సినిమాకి ఇప్పుడు దాకా పైసలు కట్టకుండా ఉంటారా? మా కాంచి తింటనే ఉర్రుగా పైసలు. మా టికెట్లు 600, 700 పెడుతున్నారుగా. పైసలు కట్టడానికి ఏమైంది మీకు? అప్పుడు లాస్ వచ్చింది. తర్వాత సినిమాలో లాభం వచ్చింది అప్పుడు కడతానని నెటిజన్‌లయితే ట్రోలింగ్ అయితే మామూలు చేయట్లేదు ప్రొడ్యూసర్‌నయితే. మరి దీనివల్ల ఈ కారణం వల్ల 'అఖండ' మూవీ అయితే ఆగిపోవడం జరిగింది. చూడాలి మళ్ళీ ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో నేనైతే చానా వెయిటింగు. ఫ్యాన్స్ కూడా చానా అంటే చానా వెయిటింగు. కాబట్టి చూద్దాం మరెప్పుడు రిలీజ్ అయితదో, మరెప్పుడు పెడతారో, ఆ పైసలు కడతారా? లేకపోతే ఇట్నే సాగదీస్తారా అనేది చూడాలి.